శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు మీ గురించి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన వెనకసరికి చెప్పుకుందాం కానీ ముందుగా నెత్తిగీతలు చూడండి. హైకోర్టు చెప్పింది ఎన్నికలకు ఓకే, సర్పంచ్ ఎలక్షన్ల 42% బీసీ రిజర్వేషన్ డోకే. మావోయిస్టులు తీసుకున్నారు మంచి నిర్ణయం, కొత్త సంవత్సరం పూట జనాల కలుసుడు ఖాయం. మంత్రి ఓపెనింగ్ చేసిండు ఇందిరమ్మ క్యాంటీన్లు, సూపర్ ఉన్నాయి మళ్ళా టిఫిన్లు. మంగ్లీ పల్లెపాటను కించపరిచిండు, తప్పేరికై ఆఖరికి గిట్ల బాధపడుతుండు. ఒక దిక్కు లీడర్ల పోరు, ఇంకో దిక్కు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల జోరు, గిట్లా బగ్గనే నడుస్తున్నది. కానీ అయితే కొందరు బీసీలు ఎంతనో బీసీలకు అంతని పెద్ద లొల్లి ఎత్తున్నారు. మా బీసీలకు రిజర్వేషన్ తక్కువ ఇచ్చిండ్రు, గీ సర్పంచ్ ఎలక్షన్లు బంద్ చేయాలనని కోర్టుకు పోయిండ్రు. మరి కోర్టు ఏం చెప్పిందో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలి. బీసీలకేమన్నా బిచ్చమెత్తున్నారా? మేమెంతనో మాకు గంత రిజర్వేషన్ ఇవ్వాలి, లేకుంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు మొత్తం ఆపాలి అని కొందరు హైకోర్టులో పిటిషన్ ఇచ్చిండ్రు. అరే గిదేం పద్ధతి? ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చినాక ఎలక్షన్లు ఇప్పుడు ఆపమంటారా? ఇక మేము ఆపలేమని కులం చెప్పింది హైకోర్టు. హైకోర్టు ఇట్లా చెప్పుడుతోనే సర్పంచ్గా పోటీ చేసేటోళ్ళు అమ్మాయ ఇక మాకు అడ్డే లేదుగా అని చెప్పి పూలు ఖుషి అవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల ముచ్చట గిట్లుంటే ఈ ఎల్లసూత లీడర్లు మస్తు కొట్లాడిరు బీసీ రిజర్వేషన్ కోసం. కవితకైతే డైరెక్ట్ గిట్ల కామారెడ్డిలో రాస్తారోక చేసింది. గుర్తుకునేది లేదు, కానీ బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఊరుకోమనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా 42% రిజర్వేషన్ సంబంధించి కట్టుబడిన పార్టీ, కట్టుబడిన ప్రభుత్వం మాది. కర్రు కాల్చి వాత పెట్టిన విషయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు కూడా మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీసీల ఓట్ల కోసం హడావుడిగా సర్వేలు నిర్వహించి మరి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా మహారాష్ట్ర ప్రజలు కూడా మరి ఏ రకమైన చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. కానీ తెలంగాణ యావత్ బీసీ సమాజం ఈ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ యొక్క మోసపూరిత చర్యలను, అంటే రాహుల్ గాంధీ రోల్ మోడల్ అంటే కేవలం బీసీలను మభ్యపెట్టి మైమరిపించి మోసం చేయడమే రోల్ మోడలా? ఆ రోల్ మోడల్కు బీహారు, మహారాష్ట్ర ప్రజలు స్పందించి ఏ రకంగా తీర్పునిచ్చారో భవిష్యత్తులో తెలంగాణ కూడా అదే గతి పడుతుంది. అగో చూసిండ్రు కదా, రైలు పట్టాల మీద బాగానే పోరాటం చేయబట్టే కదా. కవితక్క మరి ఏమంటున్నదో ఈనుండ్రి. ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ దిగి రావాలి, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ. పక్క బీసీలకు రిజర్వేషన్ ఇయ్యాలి అని అనబట్టి గిట్ల కవితక్క ఒక్కతే కాదుల్లో చాలా మంది గిట్లనే పోరాటం చేస్తున్నారు. మళ్ళా ఇప్పటికైతే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 42% రిజర్వేషన్లు దక్కనట్టే, గా అదృష్టం లేనట్టే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఏమన్నా దక్కుతుందేమో చూడాలి. అరే
పొద్దున్న లేస్తే పొద్దు మీకిందాక పని చేసి ఆష్టకొచ్చి ఫోన్లా ఇంత పల్లె పాటలు వింటాం. గండ్ల మొన్న మంగ్లక్క బల్లి వలికే పాటను యూట్యూబ్లో కిడిసిందో లేదో మస్తు లైక్లు కామెంట్లు వస్తున్నాయి. ఏడదుడు గదే పాట వినిపిస్తున్నది. ఆ పాట కూడా మస్తు సూపర్ ఉంటుంది. మరి గింత మంచిగా పాట పాడిన మంగ్లక్కను ఆ పల్లె పాటను ఒకడు గలీజ్ మాటలతో తిట్టిండట. పాపం మంగ్లక్క మస్తు బాధపడుతున్నది. అసలు ఏమైందో వరుసుకుందాం పాండ్రి. మారుమూల గ్రామంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి అటు టీవీలల్లా యూట్యూబ్లల్లా పాటలతోని ప్రపంచంలో ఉన్న పబ్లిక్ మనసులు దోషి ఫేమస్ సింగర్గా పేరొందిన మంగ్లిని ఇక దీనికి ఎట్లా తిట్టబుద్దయిందో పాపం మంగ్లక్క మస్తు బాధపడి పెద్ద పోలీస్ సజ్జనార్ సార్ను కలిసింది. ఇక దీని మీద కంప్లైంట్ సుధా ఇచ్చింది. అయితే లొల్లి ఎలా పుట్టిందంటే మొన్న బల్లివలికే అనే ఒక పల్లె పాటను రిలీజ్ చేసింది కదా మంగ్లక్క. అయితే ఆ పల్లె పాటను మంగ్లక్కను నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. నన్ను ఎవరు ఏం చేస్తారని అనుకున్నాడో ఏందో నాకు అర్థం కాదు ఈ మోతేవారి. గలీజ్ మాటలు మస్తు వైరలైనాయి. గీ ముచ్చట పోలీస్ స్టేషన్ దాకా పోయేసరికి తమ్మునికి బొమ్మగా అనిపించింది. ఆఖరికి ఒక గిట్ల సారీ చెప్పిండు. అది పాట ట్రెండింగ్ ఉంది కాక కామెంట్ పెట్టిన తిట్టినాక మిమ్మల్ని కాదాక నేను ఎవరిని తిట్టినాక సారీ అక్క క్షమించాక ఏ లేడీస్ తిట్టినాక ఏ లేడీస్ కామెంట్ చేయలేక నేను క్షమించాక ప్లీజ్ అక్క మంగిలేక క్షమించాక. చూసిరు కదా బల్లి వలకే అని పల్లె పాటలు ఎక్కిరిస్తే ఆఖరికి అన్నకు పలికే సరిగ్గా వాళ్ళకొత్తలేదు. గందుకే మరి అణిగి మణిగి ఉండాలని చెప్పేది పెద్దోళ్ళు. అరే పొద్దుగలటి సంధి మైండు అస్సలు పనిచేస్తలేదురా. ఒక సుక్కేస్తే చాలు స్వర్గమే అని మందు బాబుల పోరాటం. గీ మందు దిక్కెళ్ళి మంది సంసారాలాగా మైతున్నాయి. ఇంకు దిక్కుకెళ్ళి అక్కలు గిట్ల ఆరాటం. వెనకటి సంధి నడుస్తూనే ఉన్నది. అయినాగా మందు దుకాణాలు బంద్ అయితలేవు. గదే మందు దుకాణం మీ ఇంటి ముంగలుంటే ఎట్లుంటది? పట్టబగలే సుక్కలు అగుపిస్తాయిలే. గందుకే గీ తీర్ల లొల్లి చేస్తున్నారు మళ్ళా గీ అక్కలు. చెయ్యి పార్టీ సర్కారు పోకడేందో అస్సలు సమదైతలేదు. మాది మహిళా సర్కార్ అంటది, మళ్ళా మందు దుకాణాలకు శాంతిస్తుంది. గా మందు దుకాణాలు చేయబట్టి మంది సంసారాలు ఖరాబ్ అవుతున్నాయని అస్సలు సమజ్ చేసుకుంటలేదు. పట్నం బేగంపేటలో ఓ కాలనీ తోవకు తొలతనే మందు దుకాణం ఉండేసరికి 4 సంవత్సరాల సంధి మస్తు పేరు నడుస్తుంది. ఇక చేసేదేం లేక గిట్లా నడుం కట్టిర్రు ఇక అందరు గుడి. విన్నారు కదా పక్క మందు దుకాణం బంద్ పెట్టాలని ఆవాజ్ చేయబట్టి ఇక మందు దుకాణం చేయబట్టి ఎంత తిప్పలైతుందో ఈ అక్క చెప్తాంది నుండి. రెసిడెన్స్ అండి పక్కన లేన్ లో మాకు ఇదే రోడ్ మెయిన్ ఎంట్రన్స్. మెట్రో ఇక్కడే పక్కనే ఉంది. మాకు ఫ్యామిలీస్ లో లేడీస్ గర్ల్స్ ఈ టైంలో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం రావడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడే పబ్లిక్ తాగుతారు, ఇక్కడే పక్కన పడిపోతారు, ఇక్కడే యూరినేషన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే న్యూసెన్స్. ఎంతమంది మినిస్టర్స్ ని ఎంతమంది పొలిటీషియన్స్ ని వెళ్ళి కాంటాక్ట్ చేస్తున్నాము, అన్ని విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నాము, బట్ నో సొల్యూషన్ ఎట్ ఆల్. ఇవాళ కోట నీలిమ గారు కూడా మాకు సపోర్ట్ చేశారు వచ్చి. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ పర్సన్ పొలిటీషియన్ ఎవరైతే చూస్తున్నారో మాకు సొల్యూషన్ కావాలి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్. విన్నారు కదా మందు దుకాణంకి వెళ్ళి గింత తిప్పలు పడుతున్నారంట. అయితే ఈ అక్క సర్కారు మందు దుకాణాల మీద నడుస్తున్నదంతా మాకు ఎరికే గానీ ఇక జరగి మందు దుకాణం మా కాలనీకి వెళ్ళి తీసేయాలని కోరింది. అలానే ఉంటుంది. ప్రభుత్వం మాకు తెలుసు దేని మీద నడుస్తుంది, ఆల్కహాల్ మీద నడుస్తుంది మాకు తెలుసు. మేమేం దీని విరుద్ధం లేము. ప్రతి ఇంట్లో అందరు తాగుతున్నారు. మేము
అస్సలు దానికి ప్రాబ్లం లేదు. దీని వల్ల మాకు ప్రాబ్లం ఎక్కడ అంటే తాగి నాన్ సెన్స్ చేస్తున్నారు కదా, అక్కడే మా ఇష్యూ. మేము గవర్నమెంట్ అగేన్స్ట్ లేము, ఏ గవర్నమెంట్ మాకు అవసరం లేదు. మాకు ఓన్లీ ఆల్కహాల్ షాప్ తాగిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి, అది మాకు చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి గవర్నమెంట్ దగ్గర వెళ్ళినాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు ఇక్కడ చర్చ్ లేదు, ఏమంటారు టెంపుల్ లేదు, ఇల్లు ఏది లేదు, ఇది కరెక్ట్. ఇప్పుడు కూడా అన్ని పంపించినాం, ఇప్పుడు కూడా వారు అదే అంటున్నారు. ఏంటి మేడం, ఇట్ ఈస్ ఆన్ రోడ్ ఓన్లీ కదా, అన్ని కరెక్టే ఉన్నాయి కదా. దెన్ గవర్నమెంట్ వీఆర్ డెమోక్రసీ, వీ కెన్ టాక్ అంటారు. సెకండ్, గవర్నమెంట్ ఎవరి కోసం ఉంది? ప్రజల కోసం. ప్రజలే కదా వాళ్ళని విన్ చేయించింది. ప్రజల సమస్య కోసం కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఏంటిది? ఆడోళ్ళు సేఫ్ ఉన్నారా? మొగోళ్ళు సేఫ్ ఉన్నారు. మొగోళ్ళు కూడా అంటున్నావు, ఫైటింగ్ అవుతుంది, కొట్లాడుకుంటారు, కత్తిలు తీస్తారు, అది బాటిల్ బలగొట్టి నాన్ సెన్స్ చేస్తావు. ఇంకా న్యూడిటీ చాలా ఖరాబ్ అయింది. అమ్మాయిలు అబ్బాయిలు ఆన్ రోడ్ తాగుతున్నారు. ఇదా అండి మన నెక్స్ట్ జనరేషన్ కి ఇదా మనం ఇచ్చేది? చిన్న విషయం కాదు కదా. ఆడోళ్ళు అని కాదు, మొగోళ్ళు కూడా అన్సేఫే ఉన్నారు. వెళ్తున్నాం, వస్తున్నాం. ఇంకొకటి వెహికల్ ఇది మీరు చూస్తున్నాం, మనం కొంచెం ఉంటే ఇది బ్లాక్ అయిందా? మేము మామూలు బ్లాక్ లో ఉన్నాం, 10 minutes ఇట్లనే ఉండాలా మేము. ఆడు జరగడు, మమ్మల్ని పోనీయడు, ఇక ఇలా నిలబడతాడండి. ఇలా ఏం చేసుకుంటావు చేసుకోవాలి. అక్క చెప్పింది కూడా నిజమే. మరి ఇక ఆఖరికి ఇట్లా షెయి పార్టీ మహిళా లీడర్ హామీ ఇచ్చింది, పక్కా మందు దూకురం తీసేస్తామని. ఇక్కడ మహిళలకి చాలా ప్రాబ్లం అవుతుంది. పేమెంట్ ఎన్నో ఏళ్లగా ఆక్యుపై చేసి పెట్టేసుకున్నారు వీళ్ళు. వైన్ షాప్ అంటే ఆ మొత్తం ఏరియాని డామినేట్ చేయడం కాదు కదా. ఈ స్థానికులకి ఇదే మెయిన్ రోడ్డు, లోపల పోవాలి అంటే, బయటికి రావాలి అంటే పిల్లల బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి, చిన్న స్కూల్ పిల్లల బస్సులు. మరి ఇవన్నీ చూసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వెంటనే ఈ వైన్ షాప్ ని ఇక్కడ నుంచి తరలించాలి. ఎవరికి అబ్జెక్షన్ లేదు, ఆఫీసర్స్ కూడా తెలుసు ఎవరికి అబ్జెక్షన్ లేదు, షిఫ్ట్ చేయొచ్చు అని. మరి ఏ ఒత్తిడిల కింద రాకుండా వాళ్ళు గట్టిగా పనిచేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న ఒపీనియన్ విని వెంటనే దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడే ఒక 200-300 మంది ఇప్పుడు అరగంటలో సైన్ చేసి ఇచ్చారు ఒక ఫామ్ రెజల్యూషన్ సేయింగ్ దట్ ఇక్కడ షిఫ్ట్ చేయాలని. కాకుండా గవర్నమెంట్ తో నేను కూడా మాట్లాడుతున్నాను, కాబట్టి ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుందని నమ్మకం. విన్నారు కదా, మరి మందు దూకునం ఉంటుందో ఉండదో కానీ గీ లెక్కన నడుం కట్టిన అక్కలను నిజంగా తారీఫ్ చేయవలసిందే. గిప్పటి సంది అడవిలో అన్నల ఎన్కౌంటర్లు మొత్తం బంద్ అవుతున్నాయి. నిన్న మొన్న పెద్ద పెద్ద లీడర్లు అందరూ లొంగిపోయినరు కదా, మావోయిస్టు పార్టీ మొత్తం పల్సగా అయింది. గందుకే మరి అందరు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద పెద్ద మావోయిస్టులు ఒకరికొకరు వనమిరిసి జనం బాట పట్టేసరికి అడవి మొత్తం కాలయింది. మళ్ళా అడవిలుండే అన్నలు సుత ఆలోచన చేస్తున్నారు, ఇక మనం కూడా అడవిలో బతికే ఛాన్సే లేదు అని చెప్పి బగ్గనే ఆలోచన చేసి ఇగో ఈ నిర్ణయం తీసుకున్నారు. చూసిండ్రు కదా, శాంతికి తెల్ల పావురం ఎగిరేసినట్టు గీ లెటర్ ఇడిచిండ్రు బయటికి. అయితే గీన్లేమున్నదంటే ఇక జనవరి 1 తారీఖు కల్లా అందరం వనమిడిసి జనం బాట పడతామని చెప్పిండ్రు. అప్పటిదాకా టైం ఇయ్యాలి, ఆపరేషన్ కగర్ అని చెప్పి అల్ల కల్లోలం చేయొద్దు అని చెప్పి కోరిండ్రు. ఇక మావోయిస్టుల ఈ నిర్ణయంతోనే అడవులుండే అన్నలు మొత్తం జనం బాట పడుతున్నారు. మావోయిస్టులు బగ్గా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారు ఇప్పుడు. ఇయాల మీకోసం ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్.
అగో చూసిరు కదా, పబ్లిక్ తిప్పల కోసం బాగా కష్టపడి మస్తు ఆకలైనట్టు ఉన్నది. అందుకనేమో గిట్ల నాస్తా చేస్తాను అనుకోగలరు. అసలు ముచ్చట ఏంటంటే పట్నంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెనింగ్ చేసి రుచి ఎట్లున్నదని గిట్ల తిని చూసిరు అన్నట్టు. అగో చూసిరు కదా, ఎవరికి నచ్చింది కాదు తినబట్టే గీయాల గిట్ల 2 ఇందిరమ్మ క్యాంటీన్లు ఓపెనింగ్ చేసిండ్రు. ఏదేమైనా ఇందిరమ్మ క్యాంటీన్లు చాలా నయం, పట్నంలో బీదోళ్ళ ఆకలి తీరుతాంది. అరే రే నా తెలివి పాడుగాను ఏందేందో సోంచాయించుకుంటా అసలు ముచ్చటనే మర్చిపోయినా. జరగా ముచ్చట కూడా చూడుండ్రుల్లా. రాను రాను రాజగురం ఏమో అయినట్టు మెల్లమెల్లగా కారు పార్టీ జోరు తగ్గుతున్నది. ఎమ్మెల్యే ఎలక్షన్ల కారు పార్టీ బొక్కబోర్ల పడితే ఎంపీ ఎలక్షన్ల కారు షెడ్డు పోయేంత పని అయింది. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముచ్చట ఎంత తక్కువ మాట్లాడుకుంటే గంత తక్కువ. ఇక గా తీర్లా ఓడిందన్నట్టు. గిట్లా రోజు కింద కారు పార్టీ పలసగేసరికి కారు పార్టీ ముఖ్యమైన లీడర్లు గీ ఆవాజ్ ఇస్తాండ్రు. ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం, సంస్థాగత నిర్మాణం చేసుకుందాం, క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. ప్రతి ఊళ్ళో కమిటీలు, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం. వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది. మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది, రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది. ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అన్ని విషయాలు మీకు తెలియాలి. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మీకు తెలిస్తేనే ప్రజలకు తెలుస్తుంది. లోకల్ బాడీస్ ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు కాగానే మరి వెంటనే మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది మన పార్టీది. మన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అయిన తర్వాత మరి కమిటీలు వేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఇంతకుముందులాగా ఒక్కరినో ఇద్దరినో వేసి వదిలిపెట్టం. ఈసారి ఫుల్ ప్లేజ్డ్గా కమిటీ అంతా ఉంటుంది. అధ్యక్షుడు ఉంటాడు, అధ్యక్షుని తర్వాత కమిటీలు ఉంటాయి. ఆ తర్వాత అనుబంధ సంస్థలు, మహిళా కమిటీ కానీ, యువత కమిటీ కానీ, విద్యార్థి కానీ, మరి అదేవిధంగా కార్మిక విభాగం కానీ, బీసీ విభాగం కానీ, ఇట్లా అన్ని కమిటీలు కూడా మరి రాబో జనవరిలో, ఫిబ్రవరిలో ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి తప్పకుండా మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకే ప్రియారిటీ ఇచ్చి వాళ్ళనే అందలం ఎక్కించాలి, వాళ్ళతోనే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విన్నారు కదా, సర్పంచ్ ఎన్నికలు ఒడవంగానే కొత్త కమిటీలు వేస్తారంట. అంటే రోజుకింత పార్టీ లుక్సాన్ అవుతున్నట్టే. పార్టీకి ఇట్లా రోజుకింత పల్సగా అవుతుంటే సారు కేసీఆర్ ఏమో మరి బాయి కాడికి వెళ్ళి బయటకు వెళ్తలేడు, పబ్లిక్ లో కారు పార్టీ జోరు పెంచుతలేడు. చూడాలి మళ్ళా ఈ సర్పంచ్ ఎన్నికల కారు పార్టీ జోరు ఎంతుంటదో. అవునుల్లా, మా అక్కను అట్కాయించుడే మర్చిపోయినా. ఒక పారి ఏం చేస్తున్నదో అరుచుకుందాం పాండ్రి. అమ్మా నమస్తే. మన సర్పంచ్ ఎలక్షన్లు అద్దనే కదా చూస్తారా? మరి మనమే ఈసారి ఊర్లో మన ఊళ్ళో నిల్చునేది.
ఓట్లు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు ఓట్లు నాకే ఇప్పియాలి. మీ ఇంట్లో ఆడబిడ్డలకి అన్ని పనులు చేస్తా. మంచిగా కమ్మ సాయం పెడుతున్నట్టు నువ్వు. పెడతాం మీ అవసరాలు తీర్చుకున్న తర్వాత మేము ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో కూడా ఏ అట్లా కాదమ్మా, అట్లా కాదు. నేను మనది వేరే ఉంటుంది. ఇగో మన ఊర్లో ఎట్లున్నాయి, రోడ్లు మంచి లేవుగా. ఊళ్ళల్లో బర్రె పెండ పెట్టనియా, ఊళ్ళో బర్రెలను బయట తిరగనియా, పోరగండ్లను ఉంచనియా, పెద్దోళ్ళని తిరగనియా, మొగోళ్ళని దాగనియా, ఆడోళ్ళని షాయి కూడా దాగనియా. అస్సలు అట్లా కాదమ్మా, అన్ని మంచి అయితే నువ్వు గట్ల ఫిగర్ పెట్టుకోకు. ఈసారి నీ ఓటు మన ఇంట్లో అందరు ఓట్లు నాకే వేపి, నేను గెలిచిందంటేనా ఇక ఊరంతా వేరే ఉంటుంది. సరే సరే అమ్మా, చూద్దాం. నువ్వు మర్చిపోవద్దు నన్ను అయితే. ఆగో ఎటో పోతున్నది. ఓ పోరి ఎటో పోతున్నావు? షీరగీర జోరుదారు గట్టినవు, ఎటు తయారైనవే? వచ్చినవా నీ కండ్లల్లో కాకులు ఓడవా. పిల్ల అడ్డం వచ్చినట్టు అడ్డం వస్తావా ఎప్పుడైనా. ఈసారి గిట్ట పోతున్న పని కాకపోలేగా నీ కండ్లల్లో కార వేసి మరీ కొడతానే. ఏహే చెప్పు, ఎప్పుడు కాకొర్రినట్టు ఒక్కటే ఒరుడొరుతావు గాని ఏంది ఆ తయారు దేనికి? నామినేషన్ వేసేద్దన్ననే, ఇక ప్రచారం మొదలు పెట్టాలి. నువ్వు సర్పంచ్ అవుతావా అని పోరి? ఏ పోరిగీర్ అంటే మంచిగా ఉంటా చెప్తున్నా. రేపు సర్పంచ్ అయినాక సర్పంచ్ సాబ్ పటేల్ సాని అని అనాలి. ఇట్లా పోరిగీర్ అన్నావనుకో ముక్కుకు దారం కట్టి ఊరంతా తిప్పుతా బిడ్డ. ఏమనుకుంటున్నావో? వామ్మో గంతుందా నీకు? అయినా నువ్వు సర్పంచ్ అవుతావని అనుకుంటున్నావా? కనీసం నేను మన పక్కింటి పోరడన్న గుర్తుపడతాడా అనే? పైసలు వంచుతా. అటెంక అడక్క తింటావు పో. ఎందుకు? మా తాతలు సంపాదించిన భూమి జాగలేదా? ఎకరం అమ్ముతేంది? నీకు భూమి ఏమన్నా పట్నంలో ఉందా? ఎకరం అమ్మిన పైసలతోటే నువ్వు గెలుస్తావా? ఎంత లేదన్నా 5 ఎకరాలు అమ్మాలే. తాత తోడు నాకు ఉందే 5 ఎకరాల భూమి కాదు, అది కూడా అమ్ముడేనా? సరే బట్ సర్పంచ్ కోసం అమ్ముదాంతి. అటెంక మన్ను బుక్కు. ఓ పిసదానా, ఇప్పుడు ఉన్నదంతా అమ్మి రేపు బిల్లులు వస్తాయి కదా, అందులో పైసలు అమ్ముదాం. నీ అవ్వ నువ్వు నామినేషన్ వేసినావు గంతే, గెలవలే. గిన్ని పైసలు వంచుదామని ప్లానింగ్ లీడింగ్ చేసినాక మనం గెలవకుండా ఇంకెవరు గెలుతారే? నీ అసంటోళ్ళు బగ్గమందే ఉన్నారు కానీ. అయినా మనోళ్ళు నన్ను మించిన తోపెవరు ఉన్నారు, క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, నాకు పోటీ వచ్చేటోళ్ళు ఉన్నారానే? అట్లా అందరూ ఫీల్ అవుతారు. అటెంక జనాలు నడ్డి మీదకెళ్ళి అంటారు. పిచ్చి జనాలు. పైసలు ఇస్తే చాలే ఓట్లు ఎత్తారు. మనం చేసిన దారులన్నీ మర్చిపోయి, మనం చేసిన కథలన్నీ మర్చిపోయి మరియు వాళ్ళు ఓట్లు ఎత్తారు తెలుసా? వాళ్ళకి పైసలు ఉంటే చాలు, మందు ఉంటే చాలు, సుక్కు ఉంటే చాలు. ఇక ఆడోళ్ళ కంటే పట్టు సీరితే కథం ఫ్లాట్ అవుతారే. అవన్నీ మనకు తెలుసు. సర్పంచ్ ఈసారి మనమే పక్కా. మర్చిపో గసొంటి కథలు, ఇడిచిపెట్టు. జనము మారిండ్రు. నీ బొంద మారిర్రు. వాళ్ళే మారి సర్పంచ్ను కరెక్ట్ అడిగితే ఊళ్ళు గిట్లు ఉంటాయా? ఏడేసిన గొంగడు ఆడు ఉంటుందా? గళ్ళ బట్టి అడిగేంత ధైర్యం లేకనే మన ఊళ్ళు మన పట్టణాలు గిట్లున్నాయి. వార్డు మెంబర్ సపరేకుంటాడా, సర్పంచ్ ఊకుంటాడా? ఓ జస్ట్ ఈ ఎన్నికల టైంలో ఆచి మొక్కలు చూపించిపోతారా? కాదు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు సార్ల దగ్గర కంటే ఊరు మన ఊళ్ళో ఉన్న సర్పంచ్ దగ్గర పోయి అడిగేంత సీన్లు లేవే మన ఊళ్ళో ఉన్న జనాలకు. అందుకే కదా నేను గీసంటి అవతారం ఎత్తింది. మనకెందుకు తీయని పోయి పొలం పనులలో వాడతారు. అందుకేనే పండ్లకు పోయి వచ్చిన అన్నలకు, ఆ తాతలకు, ముత్తాతలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మందు, సుక్క, ముక్క ఈ 4-5 రోజులు ఫుల్లు. మళ్ళీ తర్వాత అక్కలు అవ్వలు కూర్చుంటారు కదా పొయ్యిల కాడ చాయ్ పెట్టుకుని, వాళ్ళకు పట్టు చీర ఇస్తామంటే ఖచ్చితంగా మన ఊళ్ళో ఉన్న ఓట్లన్నీ మనకేనే పిసదానా. అవన్నింటి కోసం 5 ఎకరాలు కథం. అవు కదా, అమ్ముడే కదా మరి. అటెంక బిచ్చమెత్తుకుండే. ఇక పోరి ఎవ్వలెయ్యరే. జనము మారిండ్రు, వాళ్ళ ఆలోచన కూడా మారింది. ఊరికి మంచి చేసే తపనున్న నాయకున్నే ఎన్నుకుంటారు. నీ 5 ఎకరాలు ఉస్కాకే పో. సర్పంచ్ కుర్సీ కంచికే. నువ్వు గవన్నీ ఇడిచిపెట్టి సప్పుడు జంక పోయి ఆర్తలు చెప్పే పని చెయ్యి. చీప్కి ఇప్పుడు నేను ఆర్తలు చెప్పాను. ఇప్పుడు నా లెవెల్ అంతా వేరే. ఆయన మారుతా అంటే మారని ఏమైంది? అదే కుర్చీలో కూర్చొని ఉండన్నా, లేకపోతే గివే వార్తలు చెప్పుకుంటుండనా? మనం సర్పంచ్ అవుడి ఊళ్ళో అందరూ సర్పంచ్ సాబ్ పటేల్ సాని అని పిలుచుడే. గట్లే కలలుగాను. అటెంక రూపాయి లేక మళ్ళా గీ షీపన్న కొలువే నీకు బత్తెమైతుంది. మళ్ళా నాకు కొలువు పెట్టియవే, ఆర్తలు చెప్తా, దండం బాంచనంటావు. నువ్వెన్నన్నా చెప్పే, నేను నామినేషన్ వేసొచ్చిన. ఇప్పుడు వెనకకు తగ్గే ప్రసక్తి లేదు, తగ్గఫార్ అనుడే. అయినా గండిగానం పైసలు వంచి అటెనక బిల్లులు రావనే బిల్లులలో తింటనే ఊరు మంచితనం జనం గిసంటి సబ్జెక్టులు మనకి ఎర్రకలేని ముచ్చట.
అంతే. నువ్వు గివే వార్తలు చెప్పుకుంటా గిదే బతుకుంటుండు, నేను మాత్రం పోతా సర్పంచ్ అయితా గంతే. నువ్వు నా జోలికి రాకు, నువ్వు నా ఆర్తకు రాకు, నీ ఆర్త లేదో నువ్వు చదువుకో, నీ పని ఏదో నువ్వు చేసుకో అంతే. ఉంటున్నా మళ్ళీ. ఇగో సర్పంచ్ కాకపోతే గిట్ట మళ్ళీ కలుద్దంతే. ఇగో మీరు అందరైతే ఓట్లు నాకే, మీ బిడ్డను గుర్తుపెట్టుకోర్రి, మన మీ ఊరి బిడ్డ అందరికి అన్ని మంచిగా చేస్తుంది. నమస్తే. చూసిండ్రు కదా గట్లుంటది మా అక్కతోని. చూసిండ్రు కదా ఇవుల్లా ఇయాల్టి కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళ గిన్నే కలుద్దామా మరి. నేను పోయొద్దునా మరి. ఉంటా మరి. నమస్తే.